ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా అందుకు ప్రతిగా పాక్ భారత్ లోని 15 సిటీస్ ని టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కమికేజ్ డ్రోన్స్ తో పాటుగా తన అమ్ముల పొదలో ఉన్నటువంటి JF-17 థండర్, JF-10, F-16 అండ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి PL-15 అనే హైపర్సోనిక్ మిసైల్ ని సైతం ఇండియాపై ప్రయోగించగా వాటన్నింటినీ భారత్ కనీసం నేలను కూడా టచ్ చేయక ముందే గాల్లోనే హిట్ చేసి తుక్కుగా పేల్చేసింది. అలా 3 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఘోరమైన నష్టం కలగకుండా ఇండియా దగ్గర ఉన్నటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కాపాడింది. భారత్ సుదర్శన్ చక్రగా పిలుచుకునే ఈ S-400 ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ S-400 360 డిగ్రీస్ లో 400 కిలోమీటర్స్ దూరంలో వస్తున్నటువంటి 300 టార్గెట్స్ ని ఏకకాలంలో ట్రాక్ చేసి 36 టార్గెట్స్ ని ఒకేసారి ధ్వంసం చేయగలదు. ఈ వెపన్ సిస్టమ్ పనితనం గురించి పాక్ అసలు ఐడియా లేదు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇది గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో వచ్చే మిసైల్స్ ను కూడా ఈజీగా టార్గెట్ చేయగలదు. అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో మన వైపు వస్తున్నటువంటి టార్గెట్స్ ని ఈజీగా హిట్ చేయగలదు. అత్యంత బలమైన రాడార్ వ్యవస్థ కలిగినటువంటి S-400 ని భారత్ 2018లో $5.4 బిలియన్ వెచ్చించి రష్యా నుంచి కొనుగోలు చేసింది. అమెరికా నుంచి కొనుగోలు చేయొద్దని ఎన్నో ప్రెజర్స్ వచ్చినా, మీపై శాంక్షన్స్ విధిస్తామని హెచ్చరించినా సరే 2016లో అప్పటి భారత రక్షణ మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ పారికర్ గారు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం కారణంగానే ఈ రోజు భారత్ పాకిస్తాన్ కి వణుకు పుట్టేలా చేయగలిగింది. S-400 కొనుగోలు డిఫెన్స్ సిస్టమ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాస్ట్లెస్ డీల్. ఈ S-400 పాక్ నుంచి వచ్చే మిసైల్ అటాక్స్ ని మన దేశం నుంచి తిప్పికొట్టడంతో పాటుగా లాహోర్ లోని పాక్ కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా కొలాప్స్ చేసేసింది. దాంతో ఇక వార్ వన్ సైడ్ అయిపోయింది. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.